రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో వుడెన్ స్క్రాప్ ను క్యారీ చేస్తున్న ఒక ట్రక్ బొలెరోపై బోల్తా పడ్డంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బొలెరో చాలా దగ్గరికి వచ్చాక గమనించిన ట్రక్ డ్రైవర్ యాక్సిడెంట్ జరగకుండా తప్పిద్దామని ప్రయత్నించి స్టీరింగ్ ని పక్కకు తిప్పడంతో ట్రక్కు డివైడర్ కి ఢీకొని అదుపు తప్పి బొలెరోపై పడిపోయింది. ఈ యాక్సిడెంట్ కి పలు కారణాలతో పాటు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా ఒక కారణమని పోలీసులు తెలిపారు. రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలో ప్రతిరోజు సుమారు 1300 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందులో ప్రతిరోజు దాదాపు 474 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇందులో 65% ఆఫ్ ది యాక్సిడెంట్స్ కేవలం ఓవర్ స్పీడ్ వల్లే జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోవడం. జీవితంలో ప్రతి ఒక్కరు ఎన్నో కలలతో ఆశలతో ఇంటి నుండి బయలుదేరుతారు. కానీ వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకు ఇంట్లో వాళ్ళకి ఏదో మూల ఒక భయంగానే ఉంటుంది. ఈ రోజుల్లో లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ కుటుంబ భారాన్ని మోసే వారికి ఎదురైతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఫ్యామిలీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు మనకు ఎదురయ్యే అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయలేం. కాబట్టి కనీసం అలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీకి అండగా ఉండడానికి ఆలోచించి ఏదైనా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం. అది ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ లో లోన్స్, ఈఎంఐస్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వంటి ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. అండ్ ఇది మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రమ్